నమస్తే. ప్రైమ్ 9 టీమ్ ఈరోజు అమలాపురానికి వచ్చేసింది. అమలాపురంలో ఎంతో సౌమ్యశీలత కలిగినటువంటి వ్యక్తి దగ్గర మనం ఉన్నాం. ఆయన ఎవరో కాదు, రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రచారం ఎలా నడుస్తోంది, గెలుపు ధీమా ఎంతవరకు ఉంది, ఏంటి అనేది. నమస్తే సార్. నమస్తే సార్, ఎంతో సౌమ్యంగా ఉంటారు. ఎలా సాధ్యమైంది? అండ్ చాలా సింపుల్గా ఉన్నారు. మేము వచ్చాం, చూసాం. ఇంత సింప్లిసిటీ మినిస్టర్ అయ్యి ఉండి కూడా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఏం చెప్తారు? నాకు మొదటి నుంచి రాజకీయాల్లో అందరితోటి మంచిగా మెలగడం, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయడం, ఎవరికి ఎప్పుడు ఏది అవసరమైనప్పుడు కూడా నా వంతు సహకారం నేను చేయడం అన్నది నాకు ఫస్ట్ నుంచి అలవాటు. నేను రాజకీయాల్లో ముందుగా స్వర్గీయ బత్తిన సుబ్బారావు గారు, జిఎంసి బాలయోగ్ గారు నా ముందు ముమ్మడివారం అసెంబ్లీకి వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళ నుంచి నేను చాలా స్ఫూర్తి పొందాను. వాళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి మంచి పేరు కానీ, ఏ విధంగా అయితే బాలయోగ్ గారు వీళ్ళ ప్రజలందరిలో పార్టీలకు అతీతంగా అందరితోటి ఒక మంచి పేరు సంపాదించుకున్నాడో, ఆయన ఆదర్శం తీసుకుని ఆ విధంగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేయడం జరిగింది. ముఖ్యంగా మినిస్ట్రీగా ఉన్నారు, మూడో పర్యాయం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది థర్డ్ టైం మినిస్ట్రీ. 3 పర్యాయాలు 3 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేయడం ఎలా అనిపిస్తుంది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర పనిచేయడం ఎలా అనిపిస్తుంది? అది నా అదృష్టం. దాదాపు 10 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసే అవకాశం నాకు దొక్కింది. రాజశేఖర రెడ్డి గారు నన్ను మొదటిసారి 2009లో క్యాబినెట్లో తీసుకుని రూరల్ వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ మంత్రికి నాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చారు. నాకు రాజకీయాల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆదర్శం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో స్వర్గీయ దివంగత నేత ప్రీతం నాయకులు రాజశేఖర రెడ్డి గారు. ఆర్ఎన్బి మంత్రిగా రామ్మోహన్ గారు జిల్లాకి ఇతోధికంగా సాయం చేశారు. అత్యధిక ఫండ్స్ తీసుకొచ్చి జిల్లాని అభివృద్ధి చేశారు. ఆయన ఆదర్శంగా తీసుకుని ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా నాకు వచ్చినటువంటి అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుని దాదాపు 450 కోట్ల రూపాయలు జిల్లాకి నిధులు తీసుకొచ్చి, ఉమ్మడి రాష్ట్రం నిధులు కొరతలేదు. మరీ ముఖ్యంగా ప్రతిపాడు, తుని లాంటి అప్లాండ్ కాన్స్టిట్యున్సీస్లో ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా ప్రాజెక్ట్స్ రూపొందించి ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. పార్టీలకు ఖచ్చితంగా ఆ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీయా, జనసేన, ప్రజారాజ్యం అని కూడా చూడకుండా నేను ఎక్కడ అవసరం కూడా అక్కడ నిధులు కేటాయించాను. ఉదాహరణకి వంగ గీత ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ తరఫున శాసనసభ్యురాలుగా ఉన్నారు. ఆవిడ నియోజకవర్గంలో కూడా నేను నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కన్నబాబు గారు కూడా ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆయన నియోజకవర్గంలో కూడా నేను నిధులు కేటాయించి అక్కడ దాహార్తను తీర్చడానికి కృషి చేశాను. ఆ విధంగా నాకు వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా అయితే రామ్మోహన్ రావు గారు జిల్లా కోసం ఆర్నిసలు కృషి చేశారో ఆ విధంగా నేను కృషి చేయడం జరిగింది. అదేవిధంగా అమలాపురం శాసనసభ్యునిగా అమలాపురంలోనే దాదాపు 60 కోట్ల నిధులు కేటాయించి వివిధ స్కీములు చేయడం జరిగింది. ఆ స్కీమ్స్ అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి, ప్రజల యొక్క దాహార్తను తీరుస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా పనితీరే తప్ప ఎక్కడా కూడా వేరే ఆలోచన లేకుండా, ఎన్నికలు అయిపోయినా రాజకీయ తోవ లేకుండా నేను పనిచేసుకుంటూ వెళ్ళాను. ఎవరు వచ్చినా కూడా ఆడు ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం చూడకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేశాను. కాబట్టి ఈరోజు ప్రజలు నాతోటి విశ్వరూప్ అంటే సౌమ్యుడు, మంచోడు అన్న పేరుతో నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. స్వరూప్ గారు, డ్రింకింగ్ వాటర్ గురించి మనం ముందు నుంచి మీరు ఇప్పుడు మాట్లాడారు. అయితే డ్రింకింగ్ వాటర్ ఇప్పటికీ కూడా ఒక ప్రదేశానికి వెళ్ళనటువంటిది. కొంచెం ఈ అమలాపురం కాన్స్టిట్యున్సీకే మనం స్టిక్ ఆన్ అయితే, సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి డ్రింకింగ్ పైప్ లైన్ వెళ్ళినా కూడా నీరు అందనటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్యకి ఎందుకు పరిష్కారం చూపలేకపోయారంటే, యాక్చువల్గా నేను ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్నప్పుడే నేను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఏదైతే గ్రిడ్ ఉందో ఆ గ్రిడ్ ప్రకారం ధవళేశ్వరం నుంచి ఇంటేక్ వెల్ కట్టి, ధవళేశ్వరం నుంచి అమలాపురం నియోజకవర్గానికి, మున్సిపాలిటీకి దాదాపు 125 కోట్ల రూపాయలతోటి ఈ స్కీమ్స్కి అంకురార్పణ చేయడం జరిగింది. అయితే నేను పార్టీ మారడం వల్ల, నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారికి ఆయనకి నాకున్న అనుబంధంతో, రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. కాబట్టి నా 125 కోట్ల రూపాయల ప్రపోజల్ని కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1600 కోట్ల రూపాయలతో ధవళేశ్వరం నుంచి ఇంటేక్ వెళ్ళి నిర్మించి మొత్తం కోనసీమ ప్రాంతం అంతా కూడా ఈ దాహార్తను తీర్చే విధంగా మరి ఫస్ట్ పేజ్లో కోనసీమను పెట్టారు. మరి 2 సంవత్సరాల పాటు కరోనా మహమ్మారి రావడం,
అదేవిధంగా తదనంతరం పరిస్థితుల్లో అది కొద్ది స్లోగా వర్క్స్ నడుస్తున్నాయి, వర్షిత పురోగతిలోనే స్లోగా నడుస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే మరి తీర ప్రాంతం అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలం కానీ, ఉప్పలగుప్తం మండలం కానీ, కాట్రేనికోన మండలం కానీ, ఇవన్నీ కూడా తీర ప్రాంత మండలాలు. ఈ మండలాల్లో ఉప్పు నీటి ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి వేసవ కాలంలో ఉప్పు నీరు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా పూర్తి అవ్వాలంటే ఆ గ్రిడ్ పూర్తయితే కోనసీమ ప్రాంతం అంతా కూడా రక్షిత మంచినీటి జలాలు ప్రతి ఒక్కరికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంటింటికి కూడా కుళాయి ఇవ్వడం జరిగింది. అది భరోసాగా హామీగా తీసుకోవచ్చు. తప్పనిసరిగా ఇప్పటికే పనులు నడుస్తున్నాయి. ధవళేశ్వరంలో ఇంటేక్ వాళ్ళు కడుతున్నారు. అవన్నీ కూడా ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రక్షిత మంచినీరు ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కరికి కుళాయి ద్వారా ఇంటింటికి కుళాయి రక్షిత మంచినీరు ఇవ్వాలన్న ఒక కాన్సెప్ట్తో పనిచేస్తున్నారు. ఆ కాన్సెప్ట్ ఇప్పటికే సగభాగం పూర్తయింది అనుకున్నాను. మిగిలిన సగభాగం సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర కుళాయి మంచినీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని, అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా రచించినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి పేరు కోనసీమ జిల్లాకి యాడ్ అవ్వడం, మీ హయాంలో దానిని యాడ్ చేయడం ఎలా భావిస్తున్నారు? అది నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రజల సెంటిమెంట్ తోటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేశారు. కాబట్టి ఈవేళ ముఖ్యంగా ఈ యొక్క దళితుల యొక్క మనోస్థైర్యాన్ని ఆ జిల్లాకు పేరు పెట్టి, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేయడం ద్వారా ఈవేళ దళితుల్లో ఆత్మగౌరవాన్ని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని పెంపొందించారని భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో పనిచేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఆయన మనకిచ్చిన స్ఫూర్తి ఏంటంటే ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజిటేట్ అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ స్ఫూర్తితో పనిచేస్తున్నారు కాబట్టి ఈవేళ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క ఆధునీకరణ కానీ, ప్రభుత్వ పాఠశాలలో బెంచ్లు ఏర్పాటు చేయడం కానీ, టాయిలెట్ సౌకర్యం కానీ, అన్ని సౌకర్యాలు కల్పించడం ద్వారా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు చదువుకున్న ప్రభుత్వ పాఠశాల యొక్క స్థితిగతులను పెంచడం ద్వారా వాళ్ళకి మంచి విద్య అందించాలన్న ఒక లక్ష్యంతో, అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇంత సౌమ్యంగా ఉన్న వ్యక్తి మీద వ్యక్తి ఇంటి మీద దాడి చేయాల్సినటువంటి ఆవశ్యకం ఎందుకు వచ్చింది? పచ్చగా ఉండే, చాలా ప్రశాంతంగా ఉండే కోనసీమలో అల్లర్లు ఒకానొక సందర్భంలో చాలా కలిచివేసినటువంటి పరిస్థితి, స్వతహాగా సొంతంగా మీకు కూడా చాలా ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితి. సో దాన్ని ఏ రకంగా చూస్తారు? అసలు దాడి వెనక కారణం ఏమనుకుంటున్నారు? దాడి జరగడానికి కారణం ఏంటి? ఒకరిద్దరు సంఘ విద్రోహ శక్తులు చేసినటువంటి ప్లాన్ అది. ముందు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, తర్వాత అవన్నీ కూడా మరి నిరూపితమయ్యాయి. ఎందుకంటే కేవలం కోనసీమ కలెక్టరేట్ పిలిపించడం వల్ల అందరూ కూడా అమాయకులైన ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా మరి కలెక్టరేట్కి రిప్రజెంటేటివ్గా వచ్చారు. దాదాపు 10,000 మంది వస్తారని తెలిసి దాంట్లో సంఘ విద్రోహ శక్తులు ఆ యాజిటేషన్ని తప్పుదోవ పట్టించి నా మీద వ్యక్తిగతంగా నా మీద టార్గెట్ చేసి నా దగ్గర తీసుకొచ్చారు తప్ప కోనసీమ ప్రజలందరూ కూడా శాంతి కాముకులు. ఇప్పుడు కూడా పచ్చగా చల్లగా ఉండే కోనసీమ ప్రాంతం, ఆ ప్రజల్లో విద్వేషాలు కూడా ఇక్కడ ఉండవు. కేవలం కొంతమంది కావాలని రచ్చగొట్టు చేసిన పనే తప్ప ప్రజల్లో మాత్రం అటువంటిది ఉండదు. అటువంటిది ఉండుంటే ఈరోజు నాకు ఇంతటి ప్రజాదరణ లభిస్తుందని నేను అనుకోను. అది కోనసీమ ప్రజలందరూ కూడా విజ్ఞులు, అందరూ తెలుసు. అంబేద్కర్ పేరు పెట్టడం వల్ల కోనసీమలో అల్లర్లు చెలరేగైనది వాస్తవం కాదు. కేవలం ఆ సంఘటనే ఒకరిద్దరు సంఘ విద్రోహ శక్తులు ఆసరాగా తీసుకుని దాంట్లో అల్లరి సృష్టించారు. అల్లర్లకి ప్రజలకి ఏ విధమైన సంబంధం లేదు. అప్పుడు అల్లర్లలో ఎవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళ మీద అప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోవడం, సమాజానికి లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అది ఒక రాంగ్ మెసేజ్గా మినిస్టర్ ఇలా ప్రజల మీద యాక్షన్ తీసుకోమన్నారు అన్నట్టు ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. అది నిజంగా వాస్తవమైన ప్రజలందరినీ ఎవరైతే ఈ అల్లర్లలో పాలు పంచుకున్నారో వాళ్ళని శిక్షించమని మీరు ఏమన్నా ఆర్డర్ జారీ చేశారా? ఇది ఒక నేషనల్ న్యూస్ అయిపోయింది. ఒక మంత్రి, ఒక శాసనసభ్యుని ఇల్లు యొక్క దహనం చేయడం అనేది నేషనల్ న్యూస్ అయింది. ఎప్పుడైతే నేషనల్ న్యూస్ అయిందో ఆటోమేటిక్గా విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రెజర్ ఎక్కువ పెరిగింది. ఎంతమంది అరెస్ట్ చేశారని చెప్పడం వల్ల చేసిన సంఘ విద్రోహ శక్తులందరూ కూడా ఆల్మోస్ట్ అప్పటికే తప్పించుకొని పారిపోయారు. ఎవరైతే పోలీసుల ప్రెజర్ వల్ల ఎవరైతే వీడియోలో కనిపించారో చాలామంది అమాయకులు ఏం జరుగుతుందో తెలియకుండా వచ్చారు. ఈ సంఘటన చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారు. అమాయకులు ఇంటికాడ ఉన్న వాళ్ళు, వీడియోలో ఉన్న వాళ్ళు మాత్రం అరెస్ట్ చేశారు. ఆ విషయం నేను 3వ రోజే లైవ్లో మీడియాలో చెప్పాను, అమాయకులు అరెస్ట్ అవుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి.
నేను ఏనోడు ఏ ఒక్కరి మీద కేసులు పెట్టమని కానీ కేసులు పేర్లు ఇచ్చి కానీ నేను ఇప్పుడు చేయలేదు, ఎందుకంటే నేను చూడలేదు. అమలాపురం అనగానే గుర్తుకు వచ్చేటువంటి పేరు కొబ్బరి తోటలు, వ్యవసాయం. ఈ రెండే ప్రధాన ఆర్థిక వనరుగా భావిస్తున్నటువంటి, బాగా నివసిస్తున్నటువంటి ప్రజానీకం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ రెండు కేటగిరీల ప్రజలకి మినిస్టర్ విశ్వరూప్ గారు చేసినటువంటి, ఎమ్మెల్యే విశ్వరూప్ గారు చేసినటువంటి మేలేంటి? ఈవేళ ప్రజెంట్ నల్లి తెగులు వల్ల కొబ్బరి పంటకి అపారమైనటువంటి నష్టం వాటిల్తుంది. రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఏదేమైనా కూడా నాఫిడ్ కేంద్రాలు ఏర్పాటు చేసి కొబ్బరిని కొనడం ద్వారా కొబ్బరికి రేటు వచ్చే విధంగా చేయడానికి మేము ఎంతో కూడా కృషి చేస్తున్నాం. ఏదేమైనప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కొబ్బరికి రేటు మాత్రం ఆశించినంతగా లేదు. కొబ్బరి కంటే కూడా జామకాయకి రేట్ ఎక్కువ ఉంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఆ రేట్ అనేది మన చేతుల్లో ఉండదు. మరి మన క్వాలిటీ కూడా మరి కేరళతోటి కర్ణాటకతో పోలిస్తే మన నాణ్యత కూడా ఈ నల్లి తెగుల వల్ల నాణ్యత కూడా బాగా తగ్గింది. ఏదేమైనప్పుడు కూడా ఈవేళ రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనేక పథకాల ద్వారా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ అవి ఎప్పుడు పంట నష్టం జరిగితే ఆ పంట నష్టంలోనే వాళ్ళకి అందరికీ ఇవ్వడం ద్వారా ఈవేళ వరికి కానీ కొబ్బరి రైతులు కానీ ఈవేళ ఈ ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది. అమలాపురం సెంటర్ ఆఫ్ కోనసీమ జిల్లా అని చెప్పొచ్చు. కానీ ఇక్కడికి రైల్వే లైన్ రానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకని అంటే ఏం చెప్తారు? ఎందుకు తీసుకురాలేకపోయారు ఇన్ని ఏళ్ళగా? మీరేమైనా కానివ్వండి, లేదా ఆనందరావు గారు కానివ్వండి, ఈ నియోజకవర్గ ప్రజలకి రైల్వే లైన్ రప్పించలేకపోవడానికి కారణం ఏంటి? అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రైల్వే లైన్ ఉంటుంది. మరి బాలయ్య గారు దానికి అంకురార్పణ చేశారు. తర్వాత హర్ష్ కుమార్ గారు కానీ, అదేవిధంగా పండుల రవీంద్రబాబు గారు కానీ, ప్రస్తుత పార్లమెంట్ సభ్యురాలు అనురాధ కానీ వాళ్ళ స్థాయిలో ప్రయత్నం చేశారు. ఇప్పటికే బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ గోదావరి నది పాయిలో కాలువలు ఉంటాయి కాబట్టి ఆ ప్రధాన బ్రిడ్జిల నిర్మాణం అంతా కూడా పూర్తయిపోతుంది. మిగిలిన కొంత భాగం ల్యాండ్ ఎక్వేషన్ కూడా పూర్తయింది. మిగిలిన కొంత భాగం ల్యాండ్ ఎక్వేషన్ ఉంది. తొందరలోనే మేము అనుకుంటున్నాం రాబోయే 5 సంవత్సరాల్లో కోనసీమ ప్రజల చిరకాల వాంఛ రైల్వే లైన్ అన్నది ఆ కళ సాకారం అవుతుందని మేము భావిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ పార్టు రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా, మిగిలిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టే విధంగా ఇప్పటికే ఒప్పందం కుదిరింది. అయితే భీమవరం లేదా నరసాపురం వెళ్ళేటువంటి బాధని నియోజకవర్గ ప్రజలకు తప్పిస్తారని అతి త్వరలో కోరుకుంటున్నాను. అయితే విశ్వరూప్ గారు, ప్రధానంగా మీరు ఇంత సౌమ్యులు, రాజకీయాల్లో సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తుల్ని సహజంగా ఎదగనివారు అనేది అంటారు. కానీ అన్ని ఆటుపోట్లను ఎదుర్కొని ఇంత దూరం వచ్చారు. కానీ కుటుంబంలో కలహాలు బయట ప్రజల వద్ద వరకు వెళ్ళడం, అవి బ్యానర్ల రూపంలో కానివ్వండి, లేదా కుటుంబంలో ఏదో అనిశ్చితి, లేదంటే ఒక విధమైనటువంటి అసంతృప్తి కుటుంబంలోనే నెలకొంది అనేటువంటి మెసేజ్ బయటికి తెలవడం, దానిని ఏమంటారు? ఎలా చూస్తారు? నా కుటుంబంలో నన్ను దాటి ఎవరో ముందుకెళ్లారని అనుకోరు ఎప్పుడు కూడా. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ రోజు కొంతమంది మీడియా వక్రీకరణ చేశారు తప్ప ఆ బ్యానర్లు కానీ ఆ ఫ్లెక్స్లు కానీ అన్నీ కూడా నేను ఏర్పాటు చేసినాయి. నేనే నా కొడుకుల పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగత సందేహాలను బ్యానర్స్ ఏర్పాటు చేశాను. అవన్నీ నేను ఏర్పాటు చేసినవి తప్ప వాళ్ళు ఏర్పాటు చేసినవి కాదు. మా కుటుంబం ఉమ్మడి కుటుంబం. మా కుటుంబంలో ఎవరు కూడా తండ్రి అంటే ఎవరు కూడా వ్యతిరేకించి ఎదురుకొచ్చి స్థాయి ఎవరు కూడా రారు. అందరూ కూడా నా కంట్రోల్లో ఉంటారు. అందరూ కూడా పార్టీ కోసం, పార్టీ విజయం కూడా కృషి చేస్తారు. కానీ ఎవరికి వారికి రాజకీయాల్లో రావాలన్న ఆకాంక్ష అయితే ఉంది. నా పెద్ద కుమారుడు కృష్ణారెడ్డికి ఫస్ట్ నుంచి రాజకీయాలు అంటే ఆకాంక్ష ఉంది. అదేవిధంగా మూడో కుమారుడు శ్రీకాంత్ కూడా రాజకీయాలు అంటే ఆకాంక్ష ఉంది. అందుకనే నేను బైపాస్ చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాంత్ని చూసి అతను ఉన్నత చదువులు చదువుకున్నాడు కాబట్టి శ్రీకాంత్కి ఇస్తే బాగుంటుందని ముందు అనుకున్న మాట వాస్తవం. కానీ తర్వాత నా ఆరోగ్యం బాగుపడడంలో ఈ యొక్క కూటమి ఏర్పడింది కాబట్టి ఫైట్ కొద్ది తీవ్రంగా ఉంటుందని భావించి మళ్ళీ తిరిగి నాకే కేటాయించడం జరిగింది. అదే ఒకనొక సమయంలో టికెట్ నేనే పోటీ చేస్తున్నాను, టికెట్ నాకే వస్తుందని కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు యూత్ని ఎంకరేజ్ చేస్తారు. ఆ విధంగా నా పెద్ద కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేరే అభిమాని. ఆ విధంగా నా తర్వాత రాజకీయాల్లో రావాలని అతను అనుకున్నాడు. కానీ శ్రీకాంత్ బాగుంటాడు, శ్రీకాంత్ ఉన్నత చదువుకున్నాడు కాబట్టి శ్రీకాంత్ అయితే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. ఒకనొక సందర్భంలో టికెట్ కూడా శ్రీకాంత్కి ఇవ్వాలని అనుకున్నారు. ప్రజలు కూడా ఈ విషయంలో చాలా క్లియర్గా
మీరు వెళ్తున్నారు నవరత్నాల గురించి ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలు నవరత్నాల గురించి స్పందిస్తూ ఉంటుంటారు. సో వాళ్ళ యొక్క స్పందన వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విధేయతతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ ఓటుతోటి ఈవేళ అధికారంలో తీసుకురావడానికి ఈవేళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతి గడపకి వెళ్తున్నాం, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం. వాళ్ళు చెప్తున్నారు, కొంతమంది ఆసరా 4th ఇంకా కొంతమందికి రాలేదని మాకు కంప్లైంట్ చేస్తారు. మేమైతే స్పష్టంగా చెప్తున్నాం, మీకు ఆసరా 4th రాకపోతే మీరు మాకు ఓటేయద్దని చెప్తే మేమెందుకు ఓటేయం, 3 సార్లు మేము తిన్నాం కాబట్టి తప్పనిసరిగా ఓటేస్తామని చెప్తున్నారు. అంటే ఆసరా రాకపోయినా కూడా మేము 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దయతో మాకు ఆసరా 1, ఆసరా 2, ఆసరా 3 తీసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వేస్తామని చెప్తున్నారు. అంటే ప్రజల్లో విపరీతమైన స్పందన ఉంది. మరీ ముఖ్యంగా మహిళలు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ 2 పార్టీలు ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉంది. కానీ వారి మీద ఉన్నటువంటి నమ్మకం వేరు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి విశ్వసనీయత వేరు. అభివృద్ధిని కుంటుపడేటట్లు చేశారు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారు. ప్రధానంగా రోడ్ల గురించి, ఈ ట్రాన్స్పోర్ట్లో లేదంటే ప్రజల జర్నీ చేస్తున్నప్పుడు వాహన చోదకులు చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటూ కూడా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. రోడ్లు సరిగ్గా లేనటువంటి పరిస్థితి. కోనసీమ వ్యాప్తంగా గత 2 సంవత్సరాల్లో రోడ్లు చాలా బాగా నిర్మించుకున్నాం. కరోనా సమయంలో కొంత ఇబ్బంది పడమన్న వాస్తవమే. ప్రస్తుతం అయితే రోడ్లన్నీ కూడా ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మించుకున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో కానీ, అదేవిధంగా సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ, అదేవిధంగా గడప గడపకి ద్వారా జీజీఎంపీ నిధుల ద్వారా కానీ, గ్రామీణ ప్రాంతంలో కానీ, అదేవిధంగా అతి ప్రధాన మండలంలో కానీ రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మించుకున్నాం. ఎక్కడ రోడ్ల పరిస్థితి బాగోలేదన్న పరిస్థితి అవాస్తవం. రోడ్లన్నీ కూడా నిర్మించుకున్నాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఎక్కడా కూడా లోటు రాకుండా బ్యాలెన్స్ చేశారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈవేళ సంక్షేమం వల్ల రాష్ట్రం శ్రీలంక కాబోతుంది, అప్పులమయం అవ్వబోతుందని చెప్పినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈవేళ వాళ్ళ లిస్ట్ చూస్తుంటే ఈవేళ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. ఈవేళ వాళ్ళ యొక్క విశ్వసనీయత అన్నది వాళ్ళ యొక్క హామీలోనే తెలుస్తుంది. నిన్నటిదాకా శ్రీలంక అయిపోతుంది, ఉగండా అయిపోతుందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఆయన ఇచ్చే హామీలు అంతులేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఒకటే, విశ్వసనీయత. మీరు అన్నట్లుగా సూపర్ 6 అనేది ప్రజల్లోకి తీసుకెళ్తోంది ప్రతిపక్ష కూటమి. అయితే అందులో ప్రధానంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందో, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆ థీమ్తో సక్సెస్ అయిందో, ఇప్పుడు ఇక్కడ కూటమి అది అమలు చేసేటువంటి ప్రయత్నంలో ఆ హామీని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దానిని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎలా తీసుకుంటారనుకుంటున్నారు? మీరు అటువంటి హామీని ఎందుకు ఇవ్వలేకపోయారంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ ఇచ్చినా ఎన్నికల కోసమో ఎన్నికల లబ్ధి కోసమో హామీ ఇవ్వరు. 2014లోనే రుణమాఫీ అన్న హామీ ఇచ్చుంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేవారు. కానీ అధికారంలో రామని తెలిసినా కూడా ఆ హామీని వెనక జగన్మోహన్ రెడ్డి ముందుకు రాలేదు. అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ కూడా మేము 4 విడతల్లో చేస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. రుణమాఫీ పూర్తిగా చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తారు, ప్రజలకు ఎంతవరకు చేయగలమో అంతే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే పూర్తిగా అమలు చేస్తారన్న విశ్వసనీయత వాళ్ళ ప్రజల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారి హామీలు ఏది కూడా పూర్తి చేయరని ఈవేళ ప్రజల్లో ఉంది. ఆ యొక్క గ్యాపే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని విజయ తీరాలకు చేరుస్తుంది. ఉదాహరణకి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 750 రూపాయలు పెన్షన్ ఇస్తానని ప్రకటించిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ప్రకటించారు. ఆ విధంగా ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 750 రూపాయలు పెంచడానికి ముందే ఈవేళ మాట ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు దాదాపు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏ ఒక్కసారి కూడా 50 రూపాయలు ఉన్న వితంతు పెన్షన్, వికలాంగ పెన్షన్ని 60 రూపాయలు చేయలేకపోరు. 70 రూపాయలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ని 80 రూపాయలు చేయలేకపోరు. అది వారి యొక్క విశ్వసనీయత. కానీ ఈవేళ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదైతే ఈవేళ 3000 రూపాయలు పెన్షన్ అందుకుంటున్నారంటే దాని ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈవేళ పెన్షన్ సౌకర్యం ఈవేళ జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారు. నవరత్నాలు అమలు చేసేటువంటి భాగంలో, నవరత్నాలు ప్రజలకి అందించేటువంటి విధానంలో భాగంగా
ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని దారి మళ్లించారు నవరత్నాలకి అని ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి ప్రతిపక్ష నేతలందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకు సంబంధించి ప్రజలకి ఈ విషయంలో ఏం చెప్తారు? వాళ్ళకి ఇచ్చేటువంటి హామీలు దగ్గర దగ్గర దాదాపు 100 పైచీలకు లేదా 30 పైచీలకు హామీలన్నీ కూడా ఆపేశారు అనేటువంటి వాదన కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఏం చెప్తారు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను డైవర్ట్ చేసామన్నది పూర్తిగా అవాస్తవం. అసలు సప్లాన్ నిధులు అంటే ఏంటి? ఆయా వర్గాల ప్రజలకి దామాసా ప్రకారం వాళ్ళకు ఖర్చు పెట్టాలి. అది ఏ రూపంలో ఖర్చు పెట్టమని కాదు. ఈవేళ లెక్క తీసుకుంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ మించి ఈవేళ దాదాపు 18% ఎస్సీలు ఉండి 6% ఎస్టీలు ఉంటే దాదాపు 24% అనుకుంటే దాదాపు 30% నిధులు పైన ఈవేళ ఆ వర్గాలకు కేటాయించాం. కాబట్టి ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించామన్న దాంట్లో వాస్తవం లేదు. కేవలం ఎస్సీ కార్పొరేషన్ రుణాలని కేవలం మండలానికి వచ్చి ఒక 1000 రుణాలు వస్తే ఆ పంచాయతీకి వచ్చి 10 మందికి 15 మందికి రుణాలు ఇచ్చేవారు. అవి కూడా కేవలం సబ్సిడీ ఇచ్చేవారు తప్ప ఎక్కడ కూడా రుణాలు ఇవ్వలేదు. మండలానికి వచ్చే వేలాది మందికి వచ్చే విధంగా, మండలానికి వచ్చి 100ల మీద ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ రుణాలని మండలానికి వచ్చి వేలాది మందికి వచ్చే విధంగా బెనిఫిట్స్ జరిగే విధంగా ఈవేళ పథకాలు రూపకల్పన చేసి ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా జన్మభూమి కమిటీల అనుభవాన్ని మనం చూసాం. అటువంటి కమిటీల ప్రాధాన్యం లేకుండా డైరెక్ట్గా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాలకు చెంది ఆయా వర్గాలకు కేటాయించిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది. బహిరంగ చర్చలకి సవాళ్లు ప్రతి సవాళ్లు, ముఖ్యంగా మీ ప్రత్యర్థి ఆనందరావు గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన సవాళ్లు విస్తురుతున్నటువంటి పరిస్థితి, బహిరంగ చర్చకు సిద్ధం నేను అంటూ. ఆ సవాళ్ళని ఎట్లా చూస్తారు? ఆయన అభ్యర్థిత్వాన్ని ఎలా చూస్తారు? మీకు ప్రత్యర్థిగా ఉన్నది ఆయన్ని ప్రత్యర్థిగా చూస్తున్నారా, పోటీగా చూస్తున్నారా? లేదు, తప్పనిసరిగా పోటీగానే చూస్తాం. ఎందుకంటే విశ్వరూప్ గారు వర్సెస్ అది ప్రజలు వైసీపీ వర్సెస్ 3 పార్టీలు, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. విశ్వరూప్ గారు మంచి అభ్యర్థా, ఆనందరావు మంచి అభ్యర్థా అన్నది ఎవరిని గెలిపించాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు. దాంట్లో మనం నిమిత్తం మాత్రం. అతనితో బహిరంగ చర్చ చేసేంత స్థాయి నాకు ఉందని నేను అనుకోవట్లేదు. ఆ స్థాయిలో నేను అతనితో డిస్కస్ జరగలేదు. తప్పనిసరిగా మే 13న ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆ తీర్పుని మేము శిరసావహిస్తాం. అంతకంటే ప్రజా తీర్పు కంటే వేరే తీర్పు ఉంటుంది. మేమిద్దరం ఏదో మాట్లాడుకున్నది మాత్రాన అది చర్చ అవ్వదు. అద్భుతం సార్. అయితే మేమంతా సిద్ధం సభలతో, బహిరంగ సభలతో, రోడ్ షోలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వస్తున్నారు. ఆయా ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ఆ ప్రాంతంలో ప్రజలకు చేసినటువంటి లబ్ధి ఏంటి, సంక్షేమ పథకాల రూపంలో చెప్తుంటే ప్రజలందరూ మంత్రముగ్ధులైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఇక్కడ కూడా వచ్చేటువంటి పరిస్థితి, మీ జిల్లాలో కూడా అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి. మేమంతా సిద్ధం సభలలో భాగంగా ప్రజలకి ఈసారి ఆయన నోటి ద్వారా ఏం హామీ ఇప్పించబోతున్నారు, అలాగే లబ్ధి, ఆయన నోటి నుంచి లబ్ధి పొందిన వాళ్ళ సంఖ్య చెప్తుంటే మీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల వల్ల లబ్ధి చెందని కుటుంబం అంటూ ఈవేళ నియోజకవర్గం ఎక్కడా లేదు. ఏదో పథకం ద్వారా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల లబ్ధి పొందారు. అందుకనే అంత ధైర్యంగా మీ కుటుంబంలో మీ బిడ్డ వల్ల మీకు లబ్ధి చేకూరితే నాకు ఓటేయండి, లబ్ధి చేకూరకపోతే మీరు ఓటు వేయకపోయినా పర్లేదన్న మాట్లాడుతున్నానంటే ఆయన చేసినట్టు చెప్పి ఈవేళ ఓట్లు ఆడుతున్నాం. అవతల పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ మేము ఇది చేశామని చెప్పుకునే పరిస్థితులు లేని దౌర్భాగ్య పరిస్థితులు అవతల పార్టీలు ఉన్నాయి. ఈవేళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కానీ, అదేవిధంగా మన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం కానీ, అదేవిధంగా రాష్ట్రంలో విభజన హామీలని నెరవేర్చకపోవడం కానీ, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిన మంచి లేదు. అదేవిధంగా గతంలో అధికారంలో చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలు లేదు. మేము ఈ మేలు చేస్తామని చెప్పే స్థితిలో వాళ్ళు లేరు. ఈవేళ కేవలం ఎన్నికల కోసం వాగ్దానం చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అంటే వైసీపీ ప్రభుత్వం అంటే వాలంటీర్ వ్యవస్థని రాష్ట్రమే కాదు దేశం అంతా చర్చించుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. మా ప్రభుత్వంలో కూడా మా రాష్ట్రంలో కూడా వాలంటీర్ వ్యవస్థను పెడితే బాగుండు అని. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ విషయంలో విమర్శలు చేశారు. వాలంటీర్ వ్యవస్థని మొత్తం కూడా వైసీపీ కార్యకర్తలని పెట్టుకుని అక్కడ ప్రజలకి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని. కానీ ఇప్పుడు అదే వాలంటీర్లకి మీరు ఇస్తున్నటువంటి భృతి కంటే ఇంకా ఎక్కువ ఇస్తాము, అందులోనూ చట్టబద్ధత కల్పిస్తాము అంటూ కూడా హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క 2 నాలుకల ధోరణి, ఒక వ్యవస్థ మీద స్థిరత్వం లేని వారి విధానం స్పష్టంగా వాలంటీర్ వ్యవస్థ విధానంలో క్లియర్గా ప్రస్ఫుటమైంది. వేరే వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్రెయిన్ చైల్డ్. ఆయన ఆలోచనలో పుట్టిన వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ. ఎక్కడ కూడా చిన్న ఆరోపణ లేకుండా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేసిందో దేశ ప్రధాని మొదలు వివిధ దేశాల అధ్యక్షులు కూడా
కొనియాడి ఈ ఇష్టాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని అనేక పార్టీలు భావించిన విషయం వాస్తవం. అటువంటి వాలంటరీ వ్యవస్థ మీద మేము వస్తే వాలంటరీ వ్యవస్థ రద్దు చేస్తామని కానీ, వాలంటీర్లు ఉమెన్ ఇది చేస్తున్నారని కానీ అనేక ఆరోపణలు ఈవేళ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చేశాయి. ఈ ఎన్నికల సమయంలో వాలంటీర్లు విధులు నిర్వహించకుండా కోర్టులో స్టే తెచ్చారు. ఆ విధంగా ఈవేళ మహిళలకు కానీ, వృద్ధ మహిళలు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ ఈవేళ వాళ్ళందరూ కూడా పెన్షన్ అందకుండా చేసి ఈరోజు జరిగినటువంటి డ్యామేజ్ని గమనించి మళ్ళీ మాట మార్చి ఈవేళ వాలంటీర్లు చాలా బాగా పనిచేస్తున్నారని, మేము వస్తే వాలంటీర్కి 10,000 ఇస్తామని, లేకపోతే వాలంటీర్ వ్యవస్థను మేము ఆ విధంగా మాట్లాడలేదని ఈవేళ మళ్ళీ రివర్స్లో మాట్లాడుతున్నాయి ఈవేళ. కాబట్టి వాళ్ళ యొక్క వాలంటీర్ వ్యవస్థ మీద వారికి ఉన్నటువంటి అభిప్రాయం స్పష్టంగా చెప్పగానే చెప్పారు. కేవలం ఎన్నికలలో లబ్ధి కోసం వాళ్ళు చేసే వాస్తవాలు తప్ప వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి నవరత్నాలు అమలు చేయడానికి పెట్టినటువంటి వ్యవస్థ. ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన ఒక వారధిగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది. అయితే విశ్వరూప్ గారు, ఈ వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి స్టే తీసుకొచ్చారు. వాళ్ళని ఈ ఎన్నికలు కూడా అమల్లో ఉండగా ప్రజా సంక్షేమ పథకాలని ఇంటికి వెళ్ళి ఇవ్వకూడదు అన్న ఉద్దేశంలో వాళ్ళని పక్కన పెట్టారు. కానీ ఏప్రిల్ 1 నుంచి 5వ తారీఖు లోపు జరిగినటువంటి సంఘటనలు మీరు చూసే ఉన్నారు. అండ్ మీ నియోజకవర్గంలో కూడా అనేక మంది పెన్షన్దారులు సచివాలయాల దగ్గరికి వచ్చి సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వం ఎందుకు ముందే ఊహించలేదు? ఎందుకు వాళ్ళని ఎన్నికల విధుల్లో వాళ్ళని ఎందుకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఎందుకు పంచిపెట్టాల్సినటువంటి ఉద్దేశం ఎందుకు వచ్చింది? సచివాలయ వ్యవస్థని ముందుగానే ప్లాన్ చేసి ఇచ్చేయచ్చు కదా. ఇది ఒక పెద్ద డ్రామాగా కావాలని పార్టీ సానుభూతి కోసం ప్లాన్ చేసి ఈ విషయాన్ని డ్రాగ్ చేశారు. అందరినీ కూడా సచివాలయాలకు రప్పించారని చెప్తున్నారు. సచివాలయ వ్యవస్థ అన్నది ఏపీపీఎస్సీ ద్వారా ఏర్పరిచినటువంటి వ్యవస్థ. వాళ్ళకు ఒక జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ ప్రకారం ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు పనిచేస్తారు తప్ప ఇంటింటికి వెళ్ళి మీరు పంచండి అంటే వాళ్ళు పంచరు. ఈవేళ ప్రభుత్వంలో గవర్నమెంట్లో సచివాలయ వ్యవస్థ ఉంది. వాళ్ళ జాబ్ క్యాలెండర్ తప్ప మీరు ఇంటికి వెళ్ళి పెన్షన్ పంచండి, ఇంటింటికి వెళ్ళి ఇచ్చేయమంటే వాళ్ళు చేయరు. కాబట్టి తప్పనిసరిగా ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు పనిచేస్తారు. వాలంటీర్ వ్యవస్థ అన్నది కేవలం ఈ ప్రభుత్వ పథకాలు ఇంటికి ఇవ్వడం కోసం ఏర్పరిచిన వ్యవస్థ. గతంలో పెన్షన్ అంటే అనుకున్న డేట్కి ఎప్పుడు కూడా పెన్షన్ వచ్చేది కాదు. 3 నెలలకి 4 నెలలకి పెన్షన్ వచ్చేది. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ శాచ్యురేషన్ పద్ధతిని ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. దాన్ని ముందు కొనసాగిస్తుంది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. శాచ్యురేషన్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈవేళ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఆ శాచ్యురేషన్ వ్యవస్థ ద్వారానే ఈవేళ ప్రభుత్వం ముందుకు పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 36 లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చొప్పున 66 లక్షల మంది పెన్షన్ ఇస్తున్నారు. ఇవి ఒక ఉదాహరణ చాలు. ఫైనల్గా అమలాపురం ప్రజలకి మీరు ఈసారి మిమ్మల్ని గెలిపిస్తే ఆ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, కొబ్బరి రైతులకు భరోసా కానివ్వండి, మిగతా ఎటువంటి హామీ ఇస్తారు ప్రజలకి? మీ నియోజకవర్గ ప్రజలకి మిమ్మల్ని మళ్ళీ ఆదరించాలి మీరు ఏమి ఈవేళ అమలాపురం జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకున్న తర్వాత ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ అత్యంత ప్రధానమైనది. ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ని అమలాపురం జిల్లా ప్రధాన కేంద్రం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా అమలాపురం ప్రజలకి ఎక్కడా కూడా ఈ డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్ళి మామూలు తాగునీటి పంట కాలువలోకి వెళ్ళి దుస్థితి నుంచి రక్షించాలన్న పూర్తి విశ్వాసం మాకుంది. ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ అమలాపురం ప్రజల కోసం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రక్షిత మంచినీరు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఇవ్వాలన్నది నా ప్రధాన హామీ. ఈ 2 ప్రధాన హామీలు కూడా నెరవేర్చాలి. ప్రజలు తీర ప్రాంత ప్రజలు కానీ అమలాపురం పట్టణ ప్రజలు కానీ రక్షిత మంచినీరు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ కోరుకుంటున్నారు. ఈ 2 విషయాల్లో కూడా మేము ఇచ్చేస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 15 జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి తద్వారా వైద్య అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ సార్, మొత్తానికి ఇంత వాల్యుబుల్ టైంని ఇంత బిజీ స్కెడ్యూల్లో మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తానికి అమలాపురం నియోజకవర్గ ప్రజలందరికీ వాళ్ళు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ఈ పర్యాయంలో అధికారం వచ్చిన తర్వాత అత్యంత తొందరగా మొదటి సంవత్సరంలోనో లేదా 2 సంవత్సరాల్లోపు ఇది ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ అండ్ అలాగే ముఖ్యంగా రక్షిత మంచినీటి పథకం అనేటువంటి విషయాన్ని, అలాగే డ్రైనేజ్ వ్యవస్థని, ఈ 2 విషయాల్లో కూడా ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తామంటూ కూడా పినిపే విశ్వరూప్ గారు చెప్తున్నారు. ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి లబ్ధి పొందులై ఉన్నారని, వాళ్ళు వైసీపీ పార్టీకి అండగా ఉన్నారు. ఎన్ని కూటములు వాళ్ళకి ఎదురొచ్చినా కూడా పార్టీ ఘన విజయం సాధిస్తుంది వైసీపీ పార్టీ అంటూ కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్రిక్ కొడతానంటూ కూడా ఆయన చాలా ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది అమలాపురంలో ఉన్న తాజా పరిస్థితి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్కారం.